హలో అమిగోస్, వెల్కమ్ టు మై ఛానల్ సావరీస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చి మా పాపకి ఆయిల్ మసాజ్ చేస్తున్నాను. సో అది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తామని ఈ వీడియో చేస్తున్నాను. సో ముందుగా రెడీ చేసుకున్న మిక్స్డ్ బేబీ మసాజ్ ఆయిల్ ఒక కడాయిలో కొద్దిగా తీసుకోవాలి. ఇది ఏవి మసాజ్ ఆయిల్ అనేసి మీకు కావాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఆ కడాయిని కాస్త స్టవ్ మీద పెట్టి గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. కాస్త చల్లారాక మనం బేబీకి మసాజ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం బేబీస్కి ఎలా మసాజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మా అమ్మ మా పాపకి మసాజ్ చేస్తున్నారు. సో మేము ముందుగా పాపని బోర్లా పెట్టుకొని మా అమ్మ కోకోనట్ ఆయిల్తో హెడ్ మసాజ్ చేస్తారు. మనం మసాజ్ చేసేటప్పుడు బేబీస్కి మనం చాలా జెంటిల్గా, సాఫ్ట్గా, కేర్గా, నిదానంగా చేయాలి. ఇక్కడ మా అమ్మ చాలా జెంటిల్గా కూడా చేస్తున్నారు. సో ఇక్కడ హెడ్ మసాజ్ చేసేటప్పుడు వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. మనము చాలా సాఫ్ట్గా, చాలా కేరింగ్గా, చాలా నిదానంగా కొంచెం టైం తీసుకొని వాళ్ళకి మనం మసాజ్ చేయాలండి. సో ఇప్పుడు హెడ్కి బాగా అప్లై చేసుకొని ఆయిల్ని లైట్గా తట్టి లైట్గా సర్కులర్ మోషన్గా మనము మసాజ్ చేస్తున్నాము ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. సో ఇక్కడ మా అమ్మ మా పాపకి చాలా జెంటిల్గా మసాజ్ చేస్తున్నారండి. చాలా సాఫ్ట్గా మసాజ్ చేస్తున్నారు. టైం తీసుకొని మరీ మసాజ్ చేస్తారు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాజ్ ఆయిల్ తీసుకొని బేబీకి మసాజ్ చేయడం స్టార్ట్ చేయాలండి. కొద్దిగా మనం మసాజ్ ఆయిల్ తీసుకొని బేబీకి అప్లై చేస్తూ మసాజ్ చేయాలి. ఈ విధంగా ఫస్ట్ మనం వీపుకి మనం అప్లై చేసుకుంటూ రావాలి సర్కులర్ మోషన్గా. ఈ విధంగా చేయడం వల్ల బాడీ పెయిన్స్ నుంచి చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. ఎందుకంటే న్యూ బోర్న్స్ బేబీ కాబట్టి వాళ్ళు చాలాసేపు పడుకొనే ఉంటారు. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, బోన్ స్ట్రెంత్గా ఉండడానికి, వాళ్ళ గ్రోత్కి, అలాగే బేబీ స్కిన్ గ్లోగా, మాయిశ్చరైజర్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఈ విధంగా మనము షోల్డర్కి, హ్యాండ్స్కి కేర్ఫుల్గా, జాగ్రత్తగా, నిదానంగా మసాజ్ చేయాలి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో చేయించడం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్గా ఉంటారు. చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా, చాలా మృదువుగా మసాజ్ చేస్తారు. సో వాళ్ళకి కూడా రిలాక్సేషన్గా ఉంటుంది. బేబీస్ స్నానం అయ్యాక హాయిగా అనిపించి చాలా బాగా నిద్రపోతారు. ఇక్కడ మా పాపకైతే డే బై డే వదిలి మేము తల స్నానం చేపిస్తామండి. సో దట్ చాలా త్వరగా, హాయిగా, చాలా రిలాక్స్గా పడుకుంటుంది. ఇక్కడ చూపించిన విధంగా మా అమ్మ మా పాపకి లెగ్స్కి, షోల్డర్కి, బ్యాక్కి, హ్యాండ్స్కి అంతా బాగా మసాజ్ చేస్తున్నారు. సో అలా చేయడం వల్ల వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. ప్రెస్ చేస్తూ అలా చేస్తే వాళ్ళకి చాలా హాయిగా ఉంటుందండి. మనం ఎంత బిజీగా ఉన్నా వీళ్ళకని కాస్త టైం ఇచ్చి ఇలా ఆయిల్ మసాజ్ చేస్తే వీళ్ళకి కూడా చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. చాలా బాగా నిద్రపోతారు. సో ఈ విధంగా మా అమ్మ మా పాపకి ఆయిల్ మసాజ్ చేస్తున్నారు ఫుల్ బాడీకి. మేమైతే మా పాపకి ఒక 5 to 10 minutes బాడీ మసాజ్ చేస్తాము. హోప్ ఈ వీడియో న్యూ మామ్స్కి చాలా హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నా. మా పాపకి మసాజ్ అయ్యాక ఈ విధంగా సన్ బాత్కి పెడతామండి. వీళ్ళకి విటమిన్ డి న్యాచురల్గా దొరుకుతుంది. అలాగే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే జాండీస్ లెవెల్ కంట్రోల్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్ చేసుకోండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్.